ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ తయారు చేద్దామండి. ఇందులో గోధుమ పిండి, జీలకర్ర, వాము, ఉప్పు, కారం వేసి కలుపుకొని ఇలా మన చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కొంచెం మందంగా చపాతీలో కొంచెం మందంగా మనం ఇలా చేసుకొని చపాతీలా చేసుకొని బిస్కెట్స్లో కట్ చేసుకున్నాం. ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను నేను. ఇలా వస్తాయి అన్నమాట. మనం ఇలా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే అన్నీ ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కలిపి డీప్ ఫ్రై చేసుకోవడం. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్లో రావాలి. తెల్లగా ఉన్నప్పుడు మాత్రం ఈ మాకండి మెత్తగా ఉంటే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక అప్పుడు తీద్దాం. ఈ కలర్లోకి రావాలి. ఇలా మనం గోధుమ పిండితోటి వాము, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, ఇంట్లోనే ట్రై చేయండి. సింపుల్గా స్నాక్స్ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.